తెలుగువాడు అత్యున్నత స్థాయికి ఎదిగిన భారత ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టుకి రిటైర్ అయిన జస్టిస్ ఎన్వి రమణ గత 3 నెలలుగా వార్తల్లో ఉన్నారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చర్చ. తిరుమల తిరుపతి దేవస్థానానికి రాజకీయాలకు అతీతంగా, పారిశ్రామికవేత్తలు కాకుండా, వ్యాపార వర్గాలు కాకుండా ఒక న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉంటే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో బిఆర్ నాయుడు పేరు వచ్చినా ఈ మధ్యకాలంలో జస్టిస్ ఎన్వి రమణ కావాలనే కోరికలు పెరిగినాయి. అలా ఉన్న తరుణంలో ఈయనేమో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో పనిచేసి రావటం, మరి చైర్మన్ హోదాలో ప్రోటోకాల్ ప్రకారం కొంతమంది వివిఐపీలను, విదేశాల నుంచి వచ్చేవారిని వాళ్ళని స్వాగతించడం లాంటి కార్యక్రమాలు చేయవలసి వస్తుంది కనుక అలాంటి పదవి ఎందుకు, స్వయం ప్రతిపత్తి కలిగిన పదవి ఇవ్వచ్చు అని చెప్పి జస్టిస్ ఎన్వి రమణకు టీటీడీ బోర్డు కాకుండా మరొక అవకాశం కల్పించాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంగా కనపడుతూ ఉంది. ఈ టీటీడీ బోర్డు నియామకం జరగకముందే చంద్రబాబు నాయుడు జస్టిస్ ఎన్వి రమణతో మాట్లాడి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తరువాతనే బిఆర్ నాయుడు పేరు ప్రకటించడం జరిగింది. సహేతుకమైన కారణాలు, ప్రోటోకాల్, అంత పెద్ద పదవి చేసిన వ్యక్తి ఎవరి రాకు కోసమో ఎదురు చూడటం ఎందుకు, అది మనల్ని మనం తక్కువ చేస్తున్నట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ పదవి ఇవ్వలేదు అని ప్రస్తుతం మనకి కనపడుతుంది. అయితే జస్టిస్ ఎన్వి రమణ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా అన్న ఎన్టీ రామారావు దగ్గర సన్నిహితంగా మెలిగేవారు. ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణకు ఒక పదవి వరించబోతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్, దీనికి సాధారణంగా జడ్జిలే చైర్మన్గా ఉంటారు. అక్టోబర్ 2024 వరకు జస్టిస్ సివి నాగార్జునరెడ్డి చైర్మన్గా ఉన్నారు. ఇది జగన్ ప్రభుత్వం నియమించిన నియామకం. ఆయన 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయింది. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి. ప్రభుత్వాలు మార్చినా వీరిని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చైర్మన్లను ఎవ్వరూ మార్చలేరు. అంతకుముందు 2014 నుంచి 19 వరకు జస్టిస్ భవానీ ప్రసాద్ చైర్మన్గా ఉన్నారు. చాలామందికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అంటే ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి, దీనికి అంత ప్రాధాన్యత ఉన్నదా అనుకుంటుంటారు. ఈ నియంత్రణ మండలి చైర్మన్ యొక్క అధికారాలు విశేష అధికారాలు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు పైన ఉంటుంది వీళ్ళ నిర్ణయము. ఐఏఎస్ అధికారులు, అలాగే ట్రాన్స్కోలు, జెన్కోలు, అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ యొక్క ఆదేశానుసారమే పనిచేస్తుంటాయి. మన వినియోగదారులకు గృహ అవసరాలకు ఎంత బిల్లు వేయాలి, పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా ఎలక్ట్రిసిటీ సరఫరా బిల్లు వేయాలి, మనము బయట రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేటప్పుడు ఏ రేటుకు కొనాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ విషయంలోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాయలసీమలో పెద్ద ఎత్తున
సౌర విద్యుత్ సోలార్ విద్యుత్తు హబ్ కాబోతా ఉంది. సోలార్ విద్యుత్ విషయంలో ప్రైవేటు కంపెనీల నుంచి ఏ రేటుకు కొనాలి, ఈ విధంగా విద్యుత్తుకు సంబంధించిన ప్రతి అంశము కూడా ఏపీ ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి పరిధిలోకే వస్తుంది. ఆ పదవి జస్టిస్ రమణకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడతా ఉంది. అలాగే పరిశ్రమలకు రాయితీపై విద్యుత్ ఇస్తారు. కొత్త పరిశ్రమలకి, లఘు, సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, విద్యుత్ రాయితీలు, వీటన్నిటికీ కూడా ఈ విద్యుత్ నియంత్రణ మండలి యొక్క అనుమతి అవసరం. అలాగే ఇప్పటికే గుంటూరులో, విశాఖపట్నంలో మున్సిపల్ చెత్త నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే కర్మాగారం జిందాల్ కంపెనీ వారు ఏర్పాటు చేశారు. మనం వాళ్ళకి భూమి ఇచ్చాం, చెత్తనిస్తున్నాం, వాళ్ళు విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఏ రేటుకి వాళ్ళ దగ్గర నుంచి మనం విద్యుత్తు కొనుగోలు చేయాలనే అంశం కూడా విద్యుత్ నియంత్రణ మండలి పరిధిలోకి వస్తుంది. అంటే ఈ విధంగా విధాన నిర్ణయము, శాసనసభలో తీసుకున్న నిర్ణయాలను, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించే అధికారము చట్టబద్ధంగా మరి శాఖాపరంగా ఈ హక్కు కలిగి ఉంటుంది. ఇది ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ అనేది శాసనసభ చట్టము ద్వారా, పార్లమెంటు చట్టము ద్వారా ఏర్పాటు కాబోయిన స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవి. అందువల్ల ఎవరి జోక్యము ఉండదు. అందువల్ల త్వరలో జస్టిస్ ఎన్వి రమణకు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ చైర్మన్ పదవి వరించబోతుందనే సోషల్ మీడియా ఊహాగానాలు త్వరలో వాస్తవ రూపం దాల్చబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.